మహానగరానికి మణిహారంగా నిలుస్తున్న గోల్కొండ కోట, చార్మినార్లు పర్యాటక రంగంలో అరుదైన ఘనత సాధించాయి. దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో ఈ రెండు టాప్ ప్లేస్లో నిలిచాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో గోల్కొండ కోట 6వ స్థానాన్ని దక్కించుకుంది. చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది. ఇక 61 లక్షల మంది దేశీయ సందర్శకులతో తాజ్మహల్ అగ్రస్థానంలో నిలిచింది. కోవిడ్ కారణంగా కుదేలైన తెలంగాణ పర్యాటక రంగం ప్రస్తుతం క్రమంగా కోలుకుంటోంది. ఇందుకు పురావస్తు శాఖ జాబితానే నిదర్శనంగా నిలుస్తోంది. కరోనా విజృంభణ తర్వాత హైదరాబాద్ పర్యాటకం దాదాపు 30% వృద్ధిని సాధించింది. నగరానికి పురాతన చరిత్ర ఉండటం, ఆధునిక సదుపాయాలు, రుచికరమైన వంటకాలు లభించడం వంటివే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2023-24 ఏడాదిలో గోల్కొండ, చార్మినార్ రెండూ కలిపి 28 లక్షల మందికి పైగా దేశీయ పర్యాటకులను ఆకర్షించాయని భారత పురావస్తు శాఖ నివేదిక ఇచ్చింది. 2022-23లో గోల్కొండ కోటను 15.27 లక్షల మంది సందర్శించగా 2023-24లో కోటకు 16.8 లక్షల మంది వచ్చారు. ఇక చార్మినార్ను 2022-23లో 9.29 లక్షల మంది సందర్శించారు. అయితే 2023-24లో ఏకంగా 12.9 లక్షల మంది సందర్శకులు చార్మినార్కు వెళ్లారు. గోల్కొండను మునుపటి ఏడాది కంటే 2023-24లో 80,000 మంది ఎక్కువగా సందర్శిస్తే చార్మినార్ను 3.60 లక్షల మంది ఎక్కువగా సందర్శించారు. కోవిడ్ తర్వాత హైదరాబాద్ టూరిజం క్రమంగా వృద్ధి చెందుతుందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. తెలంగాణలోనే గోల్కొండ కోట, చార్మినార్లు అత్యంత పర్యాటక ప్రదేశాలు. నిత్యం ఈ ప్రదేశాలు రద్దీగానే ఉంటాయి. దేశ విదేశాల నుంచి గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనకు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడున్న చారిత్రాత్మక కట్టడాలు, వంటకాలు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి వృద్ధి క్రమంగా పెరిగి ఏఎస్ఐ జాబితాలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించే ఛాన్స్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.